హలో వెల్కమ్ టు ఇట్స్ మీ గౌతమి ఛానల్. ఈరోజు అయితే ఒక డిఫరెంట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏమో కాదండి, మన ఇంట్లో శారీస్ పాతబడిపోయి ఉంటాయి కదా, మన అమ్మ వాళ్ళది కానీ మనది కానీ శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్ కొన్ని రోజుల తర్వాత పాతబడిపోయి మనం అట్లే వేసేస్తాము. అలా వేయడం కంటే ఆ శారీతో వేస్ట్గా అట్లా పడేయడం కంటే ఆ శారీతో మనం డోర్ మ్యాట్ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. అది శారీతోనే కాదండి, మన చున్నీస్ ఉంటాయి కదా, చున్నీస్తో కూడా చేసుకోవచ్చు. ఈ చున్నీస్తో కూడా చిన్న డోర్ మ్యాట్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా పారేయడం కన్నా ఎవరికన్నా ఇవ్వడం కన్నా మనమే ఇంటి దగ్గర డోర్ మ్యాట్ రెడీ చేసుకొని అది మనం యూస్ చేసుకోవచ్చు. ఈ డోర్ మ్యాట్ అనేది ఎలా తయారు చేయాలనేది నా ఫ్రెండ్ అండి, చైల్డ్హుడ్ ఫ్రెండ్ లీలావతి, ఆ అమ్మాయి తయారు చేస్తుంది. ఆ లీలా ఎవరు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. లీలా కమ్. హాయ్. తినండి లీలావతి. తినోతే యాక్చువల్గా ఇలా పాతబడిన వస్తువులతో చాలా ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. నాకు ఏదో నచ్చింది, అందరికి ఉపయోగపడుతుంది అనిపించి ఇక్కడ వచ్చి నువ్వు వీడియో చేయంటే వచ్చి చేస్తానని చెప్పింది. బట్ నాకైతే మాత్రం ఒక మ్యాట్ కూడా పంపించలేదు. ఇప్పుడు వేసేది మాత్రం నాకే అని చెప్పింది. సో నువ్వు ఎలా నేర్చుకున్నావు చెప్పు లీలా. నేను మా పక్కన ఎవరి ఇంట్లో అమ్మాయి వచ్చి వేస్తా అంటే అమ్మాయి దగ్గర నేర్చుకున్నాను. ఈజీయేనా అది? చాలా ఈజీ. ఒకసారి అర్థమైతే చాలా ఈజీగా వేయచ్చు. ఫస్ట్ అర్థం చేసుకునేది చాలా ఈజీ ప్రొసీజర్. ఓకే. నువ్వు ఇప్పటివరకు ఎన్ని మ్యాట్లు రెడీ చేసినావు? నేను ఇప్పటివరకు 15 మ్యాట్స్ రెడీ చేశాను. 15 మ్యాట్స్ రెడీ చేసిందంటండి. ఏదో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను మ్యాట్ ఇప్పుడు ఎలా ఆ వేస్ట్ అయిన శారీలతో ఎలా మ్యాట్ తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంది. ఒక మ్యాట్ పైన 2 శారీస్ కావాలి. సింగిల్ శారీతో కూడా వేసుకోవచ్చు. 2 శారీస్ ఉంటే లుక్ బాగా వస్తుంది. అంటే 2 శారీస్తో ఒక మ్యాట్ రెడీ అవుతుంది. 2 శారీస్ అయితే డిపెండ్స్ ఆన్ సైజ్. శారీస్ అయితే 2 కావాలి, కొంచెం మిగులుతుంది. ఓకే. ఇప్పుడు చిన్న మ్యాట్ పెద్ద మ్యాట్ చేసుకో. ఒక పెద్ద మ్యాట్ కోతే ఇప్పుడు నేను చిన్న మ్యాట్ పెద్ద మ్యాట్కి అయితే 2 శారీస్ కావాలి. ఇప్పుడు నేను చిన్నదిగా చేసి చూపిస్తాను. అదేలాగా మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను శారీస్ని ఎలా కట్ చేయాలి చూపిస్తాను. అండ్ ఈ మ్యాట్కి ఇలాంటి నీడిల్స్ 2 కావాలి. ఇది ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతుందండి. మ్యాట్ వేయడానికి నీడిల్స్ అంటే వాళ్ళు ఇస్తారు. ఓకే. ఇక్కడ మాకైతే 40 రూపీస్ 2, రెండు వచ్చి 40 రూపీస్. ఒక చోట 50 or 60 ఉంటుంది. ఇలాంటి 2 నీడిల్స్ తీసుకోవాలి. అండ్ వేస్ట్ శారీస్ దీన్ని కట్ చేసుకొని ఈ 2 నీడిల్స్తోనే మొత్తం ఎంటైర్ మ్యాచ్ చేస్తాం. ఫైనల్గా ఈ నీడిల్స్తోనే కూడా మనం క్లబ్ చేసేయచ్చు. ఇప్పుడు నేను శారీని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇది శారీ. ఇలా హారిజాంటల్గా తీసుకోకూడదు, వర్టికల్గా తీసుకోండి. ఇలా హారిజాంటల్గా తీసుకున్నామంటే ఎక్కువ జాయింట్స్ ఎక్కువ వస్తాయి. ఇలా చింపినామంటే, ఎందుకంటే ఇది చిన్నది కదా లెంత్, కాబట్టి ఇలా తీసుకోవాలి. ఓకేనా? అప్పుడు జాయింట్స్ తక్కువ వస్తుంది. మనకి ప్లెయిన్ శారీస్ అయితే నీట్గా వస్తుందండి మ్యాట్. ఇలాంటి శారీస్లో కూడా నీట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, కట్ చేసుకోవచ్చు, ఎట్లైనా కట్ చేసుకోవచ్చు. ఒక మన ఫింగర్లో ఇంత సైజ్ కట్ చేసుకుంటే చాలు. మన ఫింగర్లో ఇంత సైజు, అంతే సైజు. చూడండి ఇక్కడ ఇంత సైజ్. ఇప్పుడు నేను కట్ చేస్తాను. చూడండి, ఇక్కడ చివరికి వచ్చేటప్పుడు కొంచెం అలానే పెట్టాలండి. చివరిగా వచ్చి చింపేయకూడదు. ఈ గ్యాప్ అట్లనే పెట్టుకోవాలి. అప్పుడే నెక్స్ట్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా బాగా యాడ్ అవుతుంది. ఓకే. ఆ గ్యాప్ అనేది అలానే ఉండాలి లాస్ట్. ఇప్పుడు ఇక్కడ కొన్ని శారీస్కి మనం జిగ్జాగ్ చేసింటాం. అప్పుడు అలాంటప్పుడు కొంచెం లాస్ట్ వరకు వచ్చినా నో ప్రాబ్లము. అలా లేనప్పుడు ఏదన్నా కొంచెం గ్యాప్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే. ఇలా ఇచ్చినప్పుడు నువ్వు నెక్స్ట్ ఇంత లాస్ట్ వరకు వచ్చి దీని కంటిన్యూషన్ వచ్చేటప్పుడు కొంచెం ఫినిషింగ్ బాగా వస్తుంది. ఓకే. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఈ లాస్ట్ వరకు చింపినాం కదా, మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి లాస్ట్కి వచ్చినాము. నెక్స్ట్ చింపేటప్పుడు లాస్ట్ నుంచి ఫ్రంట్కి రావాలి. ఓకే.
ఆపోజిట్గా చింపుకోవాలి, అంతే కదా? చివర్లో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చింపుకోండి. ఒక్కోసారి పొరపాటు మొత్తం చించేస్తాము, అలా కాకుండా కొంచెం పెట్టుకోండి. ఓకే, చించేసిన నో ప్రాబ్లం, జాయిన్ చేసుకోవచ్చు. బట్ ఫినిషింగ్ సరిగ్గా రాదు. ఫినిషింగ్ కొంచెం బాగా వస్తుంది, బట్ జాయింట్స్ అనేవి మనం ఫ్యూచర్లో మళ్ళీ వాడుతున్నప్పుడు వచ్చేస్తుంది కదా, మళ్ళీ మనం జాయిన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇలా ఉండిందంటే ఫ్యూచర్లో రాదు. అంటే మనం వాడేటప్పుడు ఆ దారాలుగా రాదు, రఫ్ యూస్ చేసినా కూడా. ఇప్పుడు చూడండి, ఎండుకు వచ్చినాం కదా, మళ్ళీ ఎండు నుంచే స్టార్ట్ చేయాలి, అది మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, ఒకటి ఫ్రంట్ నుంచి లాస్ట్కి వస్తాం, మళ్ళీ లాస్ట్ నుంచి అక్కడే ఫ్రంట్కి రావాలి. ఎక్కడ ఫినిష్ చేసినామో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఇలా చింపుకున్నాం కదా నార్మల్ గా, అంటే మనం ఇలానే కూడా వేయొచ్చు, బట్ చిక్కు పడిపోతుంది కదా. ఓకే, అలానే మనం చుట్టుకుంటే చిక్కు పడకుండా మనం బోర్ కొట్టినప్పుడు అంతా వేస్తాము, 2-3 days లేకపోతే 1 week కూడా వేస్తాము. ఓకే, మనం 1 week ఎక్కడంటే అక్కడ పడేసినప్పుడు చిక్కు పడిపోతుంది కదా, అలా పడకుండా ఉండాలి అంటే ఇలా చుట్టి నీట్ గా పెట్టేసామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. అదే పనిగా కాకుండా మనం బోర్ కొట్టినప్పుడు వేసుకోవచ్చు. టీవీ చూస్తా పడుకొని కూడా వేసుకోవచ్చు. టీవీ స్టార్టింగ్ లో కొంచెం అలా అనిపిస్తుందండి, కొన్ని రోజుల తర్వాత ఒక 2 days కూడా ఒక మ్యాట్ వేసేయచ్చు. ఇలా ఒక శారీని మనకి ఎన్ని శారీస్ తో కావాలన్నా వేసుకోవచ్చు, బేస్డ్ ఆన్ మన డిజైన్ ఎలా కావాలో అలా. ఓకే, ఎన్ని డిజైన్స్ వేయచ్చు ఇలా దీంట్లో? ఇప్పటి వరకు 3 varieties ఉందండి దీంట్లో. ఓకే, సో ఇప్పుడు ఈ సర్కిల్ కి ఈ 2 needles మనం శారీని కట్ చేసుకొని ఇలా చేసాం కదా, ఇది ఎనఫ్. నేను ఆల్రెడీ ఇంకో శారీని కూడా కట్ చేసి ఇలాగా రౌండ్ చేసి పెట్టానండి. ఇది ఇంతకుముందు నేను వేసాను కదా మ్యాట్లు, వాటిలో కట్ చేసి మిగిలినవి. ఓకే, మనం ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ కూడా జాయిన్ చేసుకోవచ్చు, ఒక సింగిల్ కలర్ కూడా వేసుకోవచ్చు. సో మనం శారీని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ నీడిల్కి ఈ శారీ థ్రెడ్ని ఇలా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత ఈ కొంచెం థ్రెడ్ అలానే పెట్టుకోండి, ఎందుకంటే ఫైనల్గా కంప్లీట్ అయిన తర్వాత వచ్చే థ్రెడ్ని దీంతో కంబైన్ చేసి ఫినిష్ చేయాలి. సో ఇది ఫస్ట్ ముడి. అండ్ నెక్స్ట్ మనం ఫ్లవర్స్ ఎలా కడతామో అదే విధంగా ఇక్కడ కూడా ఈ థ్రెడ్ని ఇలా తీసుకొని ఇలా ఈ నీటిలోకి వేయాలి. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ సేమ్ థర్డ్ వన్. నైన్త్ వన్, 10th వన్. ఇలా మనకి ఎంత పెద్ద సైజ్ కావాలో బేస్డ్ ఆన్ ద సైజ్ తీసుకోవాలి. నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించడానికి 10 తీసుకుంటాను బేసిక్గా, బట్ మనకి మామూలుగా మ్యాట్ వేసుకోవాలంటే 20 to 25 డిపెండ్స్ ఆన్ సైజ్, ఇన్ని ముడులు తీసుకోవాలి. ఇప్పుడు నేను 10 తీసుకున్నాను. సో ఇది స్టార్టింగ్ ప్రొసీజర్. నెక్స్ట్ దీని నుంచి కంటిన్యూషన్ చేయాలి. ఈ స్టార్టింగ్ అయిన తర్వాత కంటిన్యూషన్ తీసుకునేటప్పుడు ఈ నీడిల్ సెకండ్ నీడిల్ ఉంది కదా, ఈ సెకండ్ నీడిల్ని ఈ లాస్ట్ ముడి ఉంది కదా, ఈ లాస్ట్ ముడి ఇందులో ఇలా లోపలికి వేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత మన థ్రెడ్ ఉంది కదండి, దాన్ని ఈ 2 నీడిల్స్ మిడిల్లో వచ్చేలాగా ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఈ సెకండ్ నీడిల్ ఉంది కదా, దీని డైరెక్షన్ని మన వైపు ఇలా డైరెక్షన్ని మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత ఫస్ట్ వన్ చూడండి, ఎప్పుడు కానీ ఫస్ట్ వన్ 10 ముడులు తీసుకున్నాను కదా, అందులో ఫస్ట్ ముడిని ఈ నీడిల్ నుంచి తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ముడిలో ఈ నీడిల్ని వేస్తున్నాను. చూడండి, బాగా అర్థం చేసుకోండి. సెకండ్ నీడిల్ని ఈ సెకండ్ ముడిలో వేస్తున్నాను. వేసిన తర్వాత ఇలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ థ్రెడ్ని ఇలా తీసుకొని ఈ నీడిల్తో ఈ థ్రెడ్ని ఇప్పుడు బయటికి తీసుకురావాలి. ఇలా ఇప్పుడు ఈ నీడిల్ నుంచి ఈ సెకండ్ థ్రెడ్ని వదిలేసేయాలి. నెక్స్ట్ థర్డ్ ముడిలోకి ఈ నీడిల్ని వేస్తున్నాను. తర్వాత ఈ థ్రెడ్ని ఈ నీడిల్లోకి తీసుకొని దీన్ని బయటకు తీసుకురావాలి.
ఇప్పుడు ఫస్ట్ 3 తీసుకోవాలి, బేసిక్ అది. 3 తీసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ వెనక్కి రావాలి. రివర్స్ రావాలన్నప్పుడు చూడండి, ఇలా ఉన్నాను నేను, ఇలా ఉన్నాను. రివర్స్ రావాలి అంటే ఇలా నా వైపు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత థ్రెడ్ని కూడా నా వైపు తీసుకోవాలి ఇలా. ఓకే, థ్రెడ్ ఇలా ఉంటుంది. రివర్స్ తిప్పుకున్న తర్వాత థ్రెడ్ని కూడా మన వైపు ఈ 2 నీడిల్స్ మిడిల్లో తీసుకొని లాస్ట్ వరకు వెళ్ళాలి. ఈ నీడిల్తో ఇప్పుడు లాస్ట్ వరకు ఇదేలాగా ఈ నీడిల్ని ఈ ముడి లోపల వేసి ఈ థ్రెడ్ని బయటికి తీసుకోవాలి. దాని తర్వాత ఇంకో నీడిల్, ఓకే, ఇంకో నీడిల్తో సేమ్ ఈ థ్రెడ్ బయటికి తీసుకోవాలి. మళ్ళీ లాస్ట్ ముడిలో ఈ థ్రెడ్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు 3 అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఈ సెకండ్ నీడిల్ని ఈ ఫస్ట్ వన్లో ఇలా వేయాలి. వేసిన తర్వాత మన థ్రెడ్ని ఈ 2 నీడిల్స్ మిడిల్లో తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఇలా ఈ నీడిల్ డైరెక్షన్ని చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వన్ని ఈ నీడిల్ నుంచి ఇలా వదిలేసేయాలి. సో దాని తర్వాత ఈ నీడిల్తో సెకండ్ వన్లోకి తీసుకెళ్ళి ఇలా చేయాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ ముడిలో థ్రెడ్ తీసుకొని నీడిల్తో ఇలా లాగాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్లో ఈ నీడిల్తో ఈ థ్రెడ్ని ఇలా తీసుకోవాలి. సో ఫస్ట్ బేసిక్ 3 తీసుకోవాలి, దాని తర్వాత +1 తీసుకోవాలి. +1 తీసుకున్న తర్వాత రివర్స్ రావాలి. రివర్స్ రావాలంటే చూడండి, ఈ థ్రెడ్ని ఈ నీడిల్ని డైరెక్షన్ నా వైపు తిప్పుకుంటాను. తిప్పుకున్న తర్వాత ఈ థ్రెడ్ని మన వైపు తీసుకోవడానికి 2 నీడిల్స్ మిడిల్లో ఇలా తీసుకుంటాను. సో దాని తర్వాత ఈ నీడిల్తో సేమ్ ప్రొసీజర్ లాస్ట్ వరకు రావాలి. ఇలా థ్రెడ్ని తీసుకొని బయటికి వచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ ఈ నీడిల్ ఈ థ్రెడ్ తీసుకొని ఇలా బయటికి తీసుకురావాలి. నెక్స్ట్ ఈ నీడిల్ ఈ థ్రెడ్ తీసుకొని ఇలా బయటికి తీసుకురావాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ బయటికి తీసుకురావాలి. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ 3 తీసుకొని కంప్లీట్ చేశాను. సెకండ్ రౌండ్లో 4 తీసుకొని కంప్లీట్ చేశాను. నెక్స్ట్ రౌండ్లో 5 తీసుకొని కంప్లీట్ చేస్తాను. చూడ్డానికి ఇలా ఉంటుంది, బట్ బాగా అర్థం చేసుకోండి. ఒకసారి అర్థమైందంటే చాలా ఈజీ చేయడానికి ఇది. ఓకేనా? థ్రెడ్ ఎలా తీసుకుంటున్నాను, నీడిల్ ఏ నీడిల్లో ఏ డైరెక్షన్ మారుస్తున్నానో కరెక్ట్గా చూసుకుంటే చాలా ఈజీ అండి చేయడానికి ఇది. ఒక్కసారి అర్థం అవ్వాలి, అర్థమైంది అంటే చాలా ఈజీ. సో మళ్ళీ సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేస్తున్నాను. అంటే ఇందాక 3 తీసుకున్నా, 4 తీసుకున్నాను కదా, ఇప్పుడు 5. సో ఇప్పుడు 5 తీసుకున్నాను కదా, 1 2 3 4 5 1 2 3 4 5. ఇప్పుడు రివర్స్ రావాలి. రివర్స్ రావాలంటే ఇలా డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ని ఇలా మన వైపు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రివర్స్ రావాలి. రివర్స్ ప్రొసీజర్ సేమ్. ఈ నీడిల్తో ఇలా థ్రెడ్ని బయటికి తీసుకురావాలి. ఇలా లాస్ట్ వరకు వచ్చేసేయాలి. చూడండి, ఫస్ట్ రౌండ్లో 3 తీసుకున్నాం, సెకండ్ రౌండ్లో 4, థర్డ్ రౌండ్లో 5, ఫోర్త్ రౌండ్లో 6, ఫిఫ్త్ రౌండ్లో 7.
చూడండి 8th వన్ తీసుకుంటాను. ఇలా మనం ఒకసారి స్టార్ట్ చేసేసి కూడా ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రమే వేసుకొని కూడా మళ్ళీ కంటిన్యూ కూడా చేయొచ్చండి. కంటిన్యూ ప్రొసీజర్ కూడా సేమ్, ఒకసారి అర్థమైపోయింది కాబట్టి ఎక్కడ ఆపినామో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు 10th వన్ తీసుకుంటాను. 10th వన్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ రివర్స్ వచ్చేయాలి, అప్పుడే కంప్లీట్ అయినట్టు. ఓకే, సో ఎప్పుడు కానీ చివరిది వచ్చినప్పుడు ఫస్ట్ వన్ అలానే వదిలేసేయచ్చు. సెకండ్ వన్ నుంచి నీడిల్ నుంచి థ్రెడ్ని బయటకు తీసుకురావాలి. ఫస్ట్ రౌండ్లో 3 తీసుకోవాలి, రివర్స్ రావాలి. సెకండ్ రౌండ్లో 3 తీసుకొని రివర్స్ రావాలి. థర్డ్ రౌండ్లో సెకండ్ రౌండ్లో 4, థర్డ్ రౌండ్లో 5, అలా 1 ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. ఫైనల్గా 10th వన్ తీసుకొని రివర్స్ వచ్చేయాలి. ఇప్పుడు ఒక ఫ్లవర్ కంప్లీట్ చేసినట్టు. మనం మళ్ళీ నెక్స్ట్ ఇదే షేప్ రావాలి, కంటిన్యూ చేయాలి అంటే ఇదే శారీతో అయినా కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే వేరే కలర్ కూడా తీసుకోవచ్చు. సో వేరే కలర్ తీసుకోవాలంటే ఈ చివర ఇక్కడ జాయిన్ చేయాలి. జాయిన్ చేయడం ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కలర్ శారీ తీసుకుంటాను, వేరే కలర్ కావాలనుకుంటే సేమ్ మనం 2 థ్రెడ్స్ని ఎలా జాయిన్ చేస్తాము జాయింట్, అలానే ఇలా జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత మనకి ఏది అవసరం లేదో దాన్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నాకు ఈ కలర్ అవసరం లేదు కాబట్టి దీన్ని కట్ చేసేస్తున్నాను, సపరేట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ కలర్ శారీతో నేను కంటిన్యూ చేస్తాను కాబట్టి ఈ ఎక్స్ట్రా థింగ్ కావాలంటే కూడా నేను ఇప్పుడే కట్ చేసుకునేయచ్చు. అంటే మనం 2 థ్రెడ్స్ని జాయిన్ చేసినప్పుడు కొన్ని ఎక్స్ట్రాస్ వస్తాయి కదా. సో ఇప్పుడు ఇది కంటిన్యూషన్లో సేమ్ మళ్ళీ నీడిల్ తీసుకోవాలి. నీడిల్ తీసుకొని ఇలా ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈస్ వదిలేసేయాలి. సెకండ్ వన్ థ్రెడ్ నుంచి నీడిల్ నుంచి థ్రెడ్ బయటికి తీయాలి. థర్డ్, సో స్టార్టింగ్ ఎన్ని 3 అయిపోయిన తర్వాత రివర్స్ రావాలి. రివర్స్ రావాలంటే ఇలా తిప్పుకొని థ్రెడ్ని మన వైపు తీసుకొని సేమ్ చివరి వరకు రివర్స్లో వచ్చేస్తాం. నెక్స్ట్ రౌండ్లో 3 తీసుకున్నాం కదా ఫస్ట్ రౌండ్లో, నెక్స్ట్ రౌండ్లో 4 తీసుకొని రివర్స్ రావాలి. అటాచ్ చేసి 5th పార్ట్ కంప్లీట్ చేస్తున్నాను. ఈ ఎల్లో కలర్ వచ్చి 6th పార్ట్ అండి. ఇది ఫస్ట్ పార్ట్, ఇంతవరకు సెకండ్ పార్ట్, ఇంతవరకు థర్డ్ పార్ట్, ఇంతవరకు 4th పార్ట్, ఇంతవరకు 5th పార్ట్, ఇది 6th పార్ట్. 6th పార్ట్ కంటిన్యూషన్. ఓకే, ఈ 6th పార్ట్లో ఇంకా 2 మిగిలింది. ఆ 2 కంటిన్యూ చేసేసి, అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 వేసినాను. 9th 10th కంప్లీట్ చేసేసి జాయిన్ చేసేద్దాము. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ రౌండ్ 10th వన్ తీసుకొని చివరికి వచ్చేయాలి. సో 10th వన్ తీసుకొని చివరికి రివర్స్లో రావాలి కదా,
రివర్స్లో రావడానికి 10th వన్ తీసుకున్నప్పుడు ఇలా ఉంటుంది కదండి. మనం ఫస్ట్ ఫ్లవర్ వేసేటప్పుడు కూడా చూసాం కదా. సో 10th వన్ తీసుకునేనాక నీడిల్ని ఇలా వేసుకొని రివర్స్ కిందకు వచ్చేయాలండి. స్టార్ట్ చేసింది ఇక్కడ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. ఓకే, మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని డిఫరెంట్ కలర్స్ శారీస్ ఉంటే ఓకేనా, దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. లేకపోతే 2 కలర్స్తో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. దీన్ని ఈ ఫ్లవర్ని అటాచ్ చేయాలి కదా, అటాచ్ చేయడానికి కొంచెం క్లాత్ మనం ఇందులోనే తీసుకోవాలి. ఓకే, డిపెండ్స్ ఆన్ సైజ్ మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. నేను చిన్న సైజ్ మ్యాటే కదా వేసినాను కాబట్టి ఇంత సరిపోతుంది. చూడండి ఇంత, లేకపోతే మన హ్యాండ్తో ఇంత కూడా ఓకేనా తీసుకోండి. ఇట్స్ ఎనఫ్. కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా జాయిన్ చేయాలి అంటే ఇది చూడండి, ఈ నీడిల్ వచ్చి చిన్న నీడిల్. మనం జనరల్గా ఏదైనా రైస్ బ్యాగ్స్ కానీ అలాంటి వాటిని స్టిచ్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాము. మన వాడుక భాషలో దీన్ని దబ్బనం అంటారండి. ఓకేనా, సో దాన్ని ఎందుకంటే ఇవి చాలా పెద్దవి కదండి, దీంతో మనం ఇలా స్టిచ్ చేయడానికి కుదరదు. సో ఈ రైస్ బ్యాగ్ స్టిచ్ చేసే నీడిల్ తీసుకొని చూడండి, ఇప్పుడు నీడిల్ తీసుకున్నాం కదా, జాయిన్ చేయడానికి ఈ ఫస్ట్ ఉంది కదా, మనం 10 ముడిలు తీసుకున్నాం కదా, ఫస్ట్ ముడిలో ఇది వేసేసి ఈ క్లాత్ని ఇలా తీసుకొని గట్టిగా ఓకేనా, ఈ ఫస్ట్ ముడిని మన పెద్ద నీడిల్ నుంచి వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత కొంచెం దగ్గర చేసుకుంటూ ఇటుపక్క దాంట్లో జాయిన్ చేయాలి. సో ఇటుపక్క మనకు తెలుస్తుంది కదండి ఇక్కడ. ఓకేనా, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, 8th, 9th, 10th అనేది ఇక్కడ వచ్చేస్తుందండి ఈ సర్కిల్లో. ఓకేనా, స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇలా వస్తుందండి. మనం కొంచెం మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందండి. ఓకేనా, ఇంకొంచెం గట్టిగా ఉండాలి అంటే ఇంకోసారి కూడా ఇలా ఈ థ్రెడ్ని వేసి స్టిచ్ చేసుకోవచ్చండి. ఓకే, మీకే అర్థమైంటుంది అనుకుంటా. ఇప్పుడు ఫస్ట్ హోల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెకండ్ హోల్ అండి. ఫస్ట్ హోల్ని ఇక్కడ ఫస్ట్ని ఓకే జాయిన్ చేసేసాను. నెక్స్ట్ సెకండ్ హోల్లో ఈ నీడిల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ పెద్ద నీడిల్ నుంచి దీన్ని వదిలేసేయాలి, ఆ సెకండ్ ముడిని. ఓకే, తర్వాత ఇట్ సైడ్ ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ హోలు అండ్ కరస్పాండింగ్ ప్యారలల్గా దానికి స్ట్రైట్గా ఉండి ఇటు సైడ్ కూడా జాయిన్ చేసుకునేయాలి. నెక్స్ట్ ఇప్పుడు 7th వన్, నెక్స్ట్ 9th వన్. చూడండి ఇక్కడ బాగా కనిపిస్తుంది 9th వన్. 9th వన్లో చిన్న నీడిల్ వేసిన తర్వాత పెద్ద నీడిల్ నుంచి దాన్ని రిమూవ్ చేసేయాలి. ఓకేనా,
నెక్స్ట్ కరస్పాండింగ్ ఆపోజిట్ సైడ్ది. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి, లాస్ట్ వన్. సో లాస్ట్ వన్ చిన్న నీడిల్ తర్వాత పెద్ద నీడిల్ నుంచి రిమూవ్ చేసేసేయండి. ఇప్పుడు పెద్ద నీడిల్స్ రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, రిమూవ్ చేసేసిన తర్వాత దీని కరస్పాండింగ్ ఆపోజిట్ సైడ్ సో ఫైనల్గా ఫినిషింగ్ అంతే, ఇంకేం లేదు. మనకి కొంచెం గట్టిగా ఉండాలి అంటే ఒక 2-3 టైమ్స్ కానీ ఇలా అన్ని ఫ్లవర్స్ని కంబైన్ చేసేలాగా స్టిచ్చింగ్ ఇలా వచ్చేసింది అంటే ఫినిషింగ్ బాగుంటుందండి. ఫినిషింగ్ కాకపోయినా కొంచెం గట్టిగా ఉంటుంది. సో అంతే. ఇప్పుడు మనకు ఇటు సైడ్ మనం స్టార్టింగ్లో వదిలిపెట్టాం కదా జాయిన్ చేసుకోవడానికి, ఓకేనా? అటు సైడు సో మన నీడిల్ థ్రెడ్ని తీసుకుని వెళ్ళిపోతే జాయిన్ చేసుకునేయచ్చు, కంప్లీట్ అయిపోతుంది. చూడండి, స్టార్టింగ్లో వదిలిపెట్టాం కదా జాయిన్ చేసుకోవడానికి, ఇది ఎండింగ్. సో రెండింటి మనం మామూలుగా 2 థ్రెడ్స్ని ఎలా జాయిన్ చేస్తామో అలా గట్టిగా మనం కాళ్ళతో బాగా తొక్కుతూ ఉంటాం కదండి, గట్టిగా ఉండాలి కదా, కాబట్టి కొంచెం లాగి గట్టిగా ముడి వేసేస్తే అంతే అండి, ఫినిష్ అయిపోతుంది. కట్ చేసేయచ్చు. అంతే, డోర్ మ్యాట్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఫైనల్గా డోర్ మ్యాట్ రెడీ. చూడండి 6 పార్ట్స్, స్టార్టింగ్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. ఓకే, 10 ముడులు తీసుకొని చేస్తున్నాను కదండి, ఇంత సైజ్ వచ్చింది. అదేలాగా మనకు కొంచెం పెద్దది కావాలి అంటే ఓకే, నేను ఇది 25 పెట్టి చేశానండి. చూడండి, 2 శారీస్ కావాలంటే 25 తీసుకోవచ్చు. చిన్నది కొంచెం దానికంటే కొంచెం చిన్నది 20 తీసుకున్నామంటే ఇంత సైజ్ వస్తుంది. దట్స్ ఎనఫ్.